మరి కుమారుడు ప్రణమును బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి పంచికట్టు చూడగానే నాకు ఎవరు గుర్తొచ్చారంటే మన సంతోష్ రెడ్డి గారి నాన్నగారు. ఆ నాన్నగారు నాగిరెడ్డి గారు. మరి 80 ఏళ్ళలో 90 ఏళ్ళ వయసు వరకు కూడా దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చారు. 90 సంవత్సరాలండి, 95 సంవత్సరాలు, దేవునికి స్తోత్రం. దీర్ఘాయువు చేత మరి జీవించి అంత వయసులో కూడా ఆయన ఎంత దూరమైన అనపర్తి వరకు కూడా సైకిల్ దొక్కి వెళ్ళే అంత ఆరోగ్యం దేవుడు ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. మరి అదే పోలికలో మరి కుమారుని చూడగా నాకు చాలా సంతోషం అనిపించింది. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈ బిడ్డను కూడా ఇంకను బహుగా దీవించలాగా మనందరం కూడా మన వ్యక్తిగత జీవిత ప్రార్థనలో కూడా బిడ్డ జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మనందరం కూడా వాక్యం తెరిచి ఒక చిన్న మాట చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదువుకుందామండి. మైక్లో చదవండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ఏమని తల్లి అయినటువంటి హన్నా ప్రార్థన చేసిందంట? ఒక బిడ్డను నాకు దయచేయమని దేవునికి మొర్రపెట్టినట్లుగా మనం ఇక్కడ చదువుతున్నాం. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాధ్యము, గర్భఫలము ఆయనిచ్చే బహుమానం. ఈరోజు చాలామంది పిల్లలు లేక ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నారు, ఎన్నో మందులు వాడుతున్నారు. కానీ ఎవరు ఈ భూమి మీద మనకు సంతానం ఇవ్వగలరంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, అది దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని స్తోత్రం కలుగునగాక. అంటే కుమారులను అనుగ్రహించేది మనకందరికీ ప్రతి తల్లి కోరుకునే ఆస్తి ఏదైనా ఉందంటే, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నా అసలైన ఆస్తి ఏ తల్లైనా కోరుకునే ఆస్తి ఏంటంటే అది ఒక బిడ్డ కావాలని. హల్లెలూయా. మరి అలాంటి బిడ్డలను పొందుకున్న తల్లులందరూ కూడా ఈ రాత్రి చక్కగా ఈ వాక్యం వినాల్సిందిగా కోరుచున్నాను. మరొకసారి మాట చదువుదాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయము 27వ వచనం మరొకసారి చదువుకుందాం. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రిగల సమయంలో నా తండ్రి నీ సముఖములో కూడి వచ్చిన బిడ్డలందరితో కూడా నీ వాక్యము ద్వారా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడి మహిమ పొందుకోమని ప్రార్థించున్నాము. ప్రభువా, కుమారుడు ప్రణమును బట్టి ప్రార్థిస్తున్నాను. తన తల్లి గారు తన తండ్రి గారు బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, మీరే వారి జ్ఞాపకం చేసుకుని అయినా మరి చక్కని బిడ్డను అనుగ్రహించున్నారు. మొదటి సంవత్సరం నా తండ్రి ఎంతో నీ దయలో నీ కృపలో మీ బిడ్డను కాపాడి భద్రపరిచి మరొక శ్రేష్టమైన 2వ సంవత్సరంలో నీ బిడ్డను నా తండ్రి ప్రభా ముందుకు నడిపించినందుకు, మరొక సంవత్సరం దయాకిరీటంగా బిడ్డకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క నా తండ్రి రాత్రి జరుగుతున్న ఈ కూడిక అంతటిలో కూడా మీరు మాత్రం మహిమ పొందుకొని కుటుంబాన్ని నీవు దీవించి పోషించి, ముఖ్యంగా బిడ్డను పరిపూర్ణంగా మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తూ ఆ బిడ్డను దీర్ఘాయువుతో నింపి నడిపించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. అందరూ సార్ దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఈ రాత్రి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. వందనాలండి. ఈ భూమి మీద మనకు పుట్టుక జరగాలంటే ఎవరు సెలవు ఉండాలి చెప్పండి ఒకసారి? దేవుని సెలవు ఉండాలి. ఈ భూమి మీద ఒక మనిషి
9 నెలలు తల్లి గర్భంలో ఉండి ఆ బిడ్డ బయటికి రావాలన్నా దేవుని సెలవు ఉండాలి. దేవుని సెలవు లేకపోతే ఆ పిండములో ఉన్నటువంటి అవయవాలు అనేవి అది ఉత్పత్తి అవ్వడం కానీ నిర్మించబడ్డం అనేది సాధ్యం కాదు. ఆఖరి మనం తీసుకునే భోజనము కూడా అంతే. ప్రసంగి గ్రంథంలో ఏమన్నారు ఆయన ఒకసారి చదవండి. ప్రసంగి గ్రంథము అందరూ కూడా తెరిచి మనం ఏమి చేస్తున్నా దేవుని మహిమ కొరకు చేస్తూ ఉండాలి. కాబట్టి ఆ మాట కూడా ఒకసారి చదువుదాం. ప్రతి దానికి దేవుని సెలవు ఉండాలి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యము? భోజనము చేసి సంతోషించడం ఎవరికి సాధ్యం? ఏలయనగా చాలండి. దేవుడు సెలవు ఇవ్వకపోతే, దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే మనం భోజనం చేసి సంతోషించడం కూడా సాధ్యం కాదు. అంటే సమస్తమునకు ఆధారభూతుడు ఎవరు? దేవుడే. సమస్తానికి కూడా ఆది సంభూతుడి దేవుడే. ఈరోజు ఈ భూమి మీద ఒక సంవత్సరము జరుపుకుంటున్నామన్నా, మన జీవితంలోనికి ఒక సంవత్సరం వచ్చిందన్నా సమస్తానికి కూడా మూలం ఎవరంటే దేవుడు. హల్లెలూయా. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఒక సంవత్సరం మనం చూడలేమండి. ఈరోజు ఎంతోమంది మరి కాలగర్భంలో కలిసిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుడు మనకి ఏం చేశారంటే మరొక సంవత్సరం దేవుడు మనకి ఆయుస్సును అనుగ్రహించారు. అందరూ బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. కుమారుడు ప్రణవుని కూడా మరి మొదటి సంవత్సరం అంతా దేవుడు దీవించి ఈ 2వ సంవత్సరము ఈ రీతిగా మరి మందిరంలో జరిపించుకోవడం, ఈ పుట్టినరోజు వేడుకను నాకెంత సంతోషంగా ఉంది. మొదటి పుట్టినరోజు వేడుక వారి ఇంట్లోనే జరగడం, నేను నా భార్య అక్కడికి వెళ్ళి ఉదయం ప్రార్థన చేసి నేను స్కూల్కి వెళ్ళడం కూడా జరిగింది. దేవునికి స్తోత్రం. నిన్న ఈ సాక్ష్యం పంచుకుంటూ మందిరంలో జరిపించాలన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుని మందిరముకు మించినటువంటి సంతోషం ఇంకెక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. అయితే మన పుట్టుకకు కారణం ఏంటి? మనం పుట్టిన తర్వాత మన జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడు సెలవు లేకపోతే, దేవుడు మన మీద కృప చూపించకపోతే, దేవుడు దయ చూపించకపోతే ఒక మనిషి ఈ భూమి మీదకి రావడం అనేది సాధ్యము కాదని నేర్చుకున్నాం. మరి పుట్టినటువంటి ఆ మనిషి దేవుని ఉద్దేశం ఆ బిడ్డ పట్ల ఏముంటుందో ఒక వచనం చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 139వ అధ్యాయము 139వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమించబడిన దినములలో ఒకటైనను కాకమునుపై నా దినములన్నయు నీ గ్రంథంలో లిఖితములాయెను. నీ గ్రంథంలో ఏమైనాయి అంట? లిఖితములాయెను. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఆ వచ్చిన మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ దేవుడు రాయించిన మాట ఏమిటనగా, నేను పిండమునే ఉండగా, ఏమే ఉండగా అందరూ చెప్పండి ఒకసారి. తల్లి గర్భములో పిండముగా ఉత్పత్తి అవుతున్న ఆ మొదటి క్షణంలో నుంచే దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి. హల్లెలూయా. ఏ డాక్టరు చెప్పలేడు. డాక్టర్ కూడా ఆ వ్యక్తిని, లోపల ఉన్న శిశువుని కొన్ని నెలలు వస్తే తప్ప ఆ రూపం అతని మనిషి ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా చెప్పలేరు. కానీ దేవుని కన్నులు మాత్రం మనల్ని చూస్తున్నాయంట. ఎప్పటి నుంచి? నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. ప్రతి ఒక్కరి ఒకప్పుడు మనందరం ఎక్కడ ఉన్నాము? పిండములో ఉన్నాం. ఎక్కడ? తల్లి కడుపులో పిండముగా ఉన్నప్పుడు దేవుని కన్నులు మనల్ని చూశాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఆయన చూసే దేవుడు. బయటకు వచ్చిన తర్వాత అందరం చూసి సంతోషిస్తాం.
బయటికి రాకముందే దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. డాక్టర్లు అయినా సరే స్కానింగ్లో చూసి చెప్పగలుగుతారు. ఈ రోజుల్లో అది కూడా లేదు. మగవారా ఆడవారా నిర్ధారణ చేసుకుంటే ఏమేస్తున్నారు? శిక్ష. వాళ్ళ లైసెన్స్ కట్ అవుతుంది, వాళ్ళకి జరిమానా పడుతుంది. సో చాలా శిక్షలు ఏర్పడతాయి. కాబట్టి అలా నిర్ధారణ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఆడవారైనా మగవారైనా దేవుడు అనుగ్రహించే భాగ్యం అది. కొంతమంది ఆ భాగ్యం లేక ఎంతో బాధపడుతున్నారు. దేవుడు అలాగున ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకుంటే మనకు చాలా శ్రేష్టము. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు. అలాంటి వారికి చాలా కాలం పిల్లలు పుట్టట్లేదు. దేవుడు మనకు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఆ గిఫ్ట్ పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనకు వివాహం చేయడం మాత్రమే కాదు, వివాహ వ్యవస్థకు మూలం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమిని నింపు ఏం చేయాలి? దాన్ని లోపరుచుకోవాలి. ఇది దేవుడు మనకిచ్చిన ప్రణాళిక. అందుకనే వివాహము అన్ని విషయములలో ఘనమైనది. పానుపు ఎలా ఉండాలంట అంటే భార్యాభర్త కలయిక చాలా దేవుని దృష్టిలో చాలా విలువైనది అది. అందుకనే నీవు నీ తల్లిని తండ్రిని విడిచి నీ భార్యను నువ్వు హత్తుకోవాలి. అలాగే ఏర్పరచబడినటువంటి ఆ వ్యవస్థలో దేవుడిచ్చిన సంతానమును దేవుడు మనకు ఎలా ఇచ్చారంటే ఒక ఆస్తిగా మనకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా, దావీదు గారు ఏమంటున్నారంటే నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి. అసలు నువ్వు నన్ను నిర్మించినటువంటి ఆ విధానం చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారు లేదో, కడుపు లోపల శిశువులు కొంతమంది ఎదుగుదల లేక అవయవ నిర్మాణం సరిగా లేకపోవడం వల్ల చనిపోతున్నారు. ఆ పిండం తీసి మళ్ళా చూపించినప్పుడు నిజంగా చాలా అసహ్యం కలుగుతుంది. ఎందుకంటే నిర్మాణం పూర్తి కాకపోతే మనం వాటిని ముట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు. అంత భయంకరంగా ఉంటాయి. పిండం అంటే అంత ఆసమాసి కాదు. కానీ దేవుడు 9 నెలలు లోపల తల్లి తీసుకునే ఆహారం నాభి సూత్రం ద్వారా బొడ్డు ద్వారా లోపలికి వెళ్ళడం ఏంటి, ఆ లోపల ఉన్న శిశువు దాన్ని తీసుకోవడం ఏంటి, గాలి పీల్చుకోవడం ఏంటి, తలలో ఎంట్రుకలు రావడం ఏంటి, ఏమంటే ఈ యొక్క వేళ్ళు, ఈ కాళ్ళు, ఈ యొక్క శరీరం అవయవ నిర్మాణం జరగడం ఏంటి. కొంతమంది 7 నెలలకు బయటకు వచ్చేస్తారు. కొంతమంది 9 నెలలు పరిపూర్ణంగా ఉండి దేవుని కృపను బట్టి నొప్పులు వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే బయటికి క్షేమంగా వస్తారు. ఇలా రావడం అనేది కూడా ఎవరి కృప ఉండాలి? దేవుడి కృప ఉండాలి. మన కోడిగడ్ల ఎర్రమామ గారు ఉన్నారు కదా, వాళ్ళ మనవరాలు గారు ప్రమీల ఆటోలో ఉండగానే అమ్మాయికి ప్రసవించారు కదండి, మీ అందరూ తెలుసు కదా. ఆటోలో ఉండగానే 7 నెలలు అప్పటికి అమ్మాయికి కారులో ఉండగానే, కారులో ఉండి 2 సార్లు కూడా ఆమె సుఖప్రసవం దేవుడిచ్చారు. ఫ్రీ డెలివరీ 2 కూడా. ఆమె నిజంగా అమాయకురాలు. దేవుడు ఆమె విషయంలో మాత్రం చాలా చాలా న్యాయం చేసుకుంటూనే వచ్చారు. అంటే అందుకే ప్రభు చెప్పారు, ప్రసవ వేదనకు వచ్చినటువంటి స్త్రీకి ఎప్పుడు ఆ ప్రసవం వస్తుందో కూడా, ఆ నొప్పులు ఎప్పుడు వస్తాయో కూడా అంత సమస్తము కూడా మన దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి 1 సంవత్సరం మన జీవితంలోకి వచ్చిందంటేనే అది ఎంతో ఎంతో శ్రేష్టం. అందుకే మనం ముందు చెప్పాల్సింది ఎవరికి అంటే దేవునికి స్తోత్రాలు చెప్పాలి. హల్లెలూయా. దేవునికి మహిమ చెప్పాలి. ప్రభువా నువ్వు లేకపోతే నా జీవితంలో ఒక రోజు నేను చూడలేను. ఉదయం లేవగానే మనం చేయాల్సిన ప్రార్థన అది. రాత్రికి రాత్రే చనిపోయిన వారు ఎంతోమంది బెడ్ మీద ఉన్నారు. కానీ దేవుడు మనం కళ్ళు తెరిచి మోకరించి ప్రార్థన చేస్తూ దేవుడు స్తుతించే భాగ్యము మనకి దేవుడు అనుగ్రహించినందుకు మన మనసారా దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం నేను చూడగలిగానన్నా, ఈ 11వ నెల ఈ రోజున ఇలాగ నేను సజీవ లెక్కలో ఉన్నానన్నా మనం దేవుడు స్తుతించడానికి ఉన్నాం. ఎందుకంటే సజీవులే కదా మన దేవుణ్ణి స్తుతించగలం. కాబట్టి సజీవ లెక్కలో ఉన్న ప్రతి ఒక్కరము కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ
స్తుతించవలసిన భద్రమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మాట రాసిన దావీదు గారు తర్వాత ఏమన్నారంటే, నియమించబడిన దినములలో ఒకటైనా కాకమునిపే అన్నారు. అంటే మనము పుట్టిన తర్వాత మనం రోజులు లెక్కేసుకుంటాం. పలానా నవంబర్ తారీఖున, అంటే 11వ నెల 2024వ సంవత్సరంలో ఏ రోజు తారీఖు అండి? ఈరోజు తారీఖు ఎంత? 8వ తారీఖున ప్రణవ వెంకటరెడ్డి గారు పుట్టారు. అప్పటి నుంచి మనం లెక్కేసుకుంటాం ఏమని, మొదటి సంవత్సరం. తర్వాత ఈరోజు ఈ సంవత్సరానికి 2వ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్కి 3వ సంవత్సరం అని మనం లెక్కలు వేసుకుంటాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనం పిండముగా ఉన్నప్పుడే మనకు దేవుడు లెక్క రాస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన జీవ గ్రంథములో రాయించింది ఎప్పటి నుంచట? బయటకు వచ్చినప్పుడు కాదు, లోపల ఉన్న మొదటి రోజు మొదలుకొని దేవుడు మన గురించి రాస్తారు. ఏమి రాస్తారు అక్కడ? నియమించబడిన దినములు అంటే మన జన్మదినం మొదలుకొని, అంటే మన కడుపు లోపల పిండముగా ఉన్న దినం మొదలుకొని నెక్స్ట్ ఎవరు చెప్పలేని దినం ఒకటి ఉంటుంది. ఆ దినం వరకు దేవుడు సమస్తం అప్పుడు రాశాడు. ఆయన ఎప్పుడు రాశాడు? పిండములు ఉన్నప్పుడే. చదవండి ఆ మాట. 139 Psalms 16 చదువుదాం ఒకసారి. నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో, చూడండి ఆ మాట, నియమించబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే, ఒక్కటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. నా దినములన్నీ ఎవరి గ్రంథంలో ఉన్నాయంట? నీ గ్రంథం. మా తాతయ్య గారికి ఒక బుక్ ఉండేది. ఆయన అందరు పుట్టినరోజులు రాసుకునే అలవాటు ఉంది. కొంతమందికి ఇప్పుడు ఇంతకీ రాసిన మా తాతయ్య గారికి ఎప్పుడు పుట్టినరోజు ఆయనకి తెలియదు. వారి ఉద్దేశంలో వారున్న ఆ టైంలో 1900 అంటే 1900 ఆ శతాబ్దంలో అయితే, 19th century ఆ శతాబ్దంలో అయితే వాళ్ళకి ఏముండే అంటే, పుష్కరాలకు పుట్టామనో, అమావాస్యకి పుట్టామనో, లేదా దీపావళికి పుట్టామనో, ఏదో పండగ రోజు పుట్టామనో తెలిసి తప్ప వారికి ఏం తెలియదు, పలానా రోజు పుట్టామని తెలీదు, పలానా తారీఖు తెలీదు వాళ్ళకి. తాతయ్య గారు అలాగేంటంటే ఒక బుక్ మెయింటైన్ చేశారు. మాకు అలాగలేదు కానీ వీళ్ళకి మాత్రం ఉండాలి. అందుకే చాలామందికి ఆధార్ కార్డుల్లో కూడా కొన్ని రాసినప్పుడు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి, అప్పుడెప్పుడో ఆ పుస్తకాలు పుట్టామండి అంటారు తప్ప వాడికి స్ఫూర్తికి తెలియదు. అంచనా ప్రకారంగా 60 సంవత్సరాలు వేసేస్తారు, వయసుని బట్టి వేసేస్తారు వాళ్ళు. కానీ నేను డేట్ ఆఫ్ బర్త్ నాది ఎప్పుడు పుట్టాను, ఏ సమయం పుట్టాను సమస్తం కూడా మా తాతయ్య గారు రాసి పెట్టుకున్నారు. మా ఇంట్లో అందరికీ కూడా, అలాగే మీకు కూడా అలవాట్లు ఉన్నాయి. కానీ దేవుడు రాసుకున్న గ్రంథంలోనట ఎప్పుడుంది అది? నియమించబడిన దినముల్లో ఒకటి కాకమునుపు, ఒక్కరోజు కూడా కాకముందు దేవుడు తన దృష్టిలో ఆ గ్రంథములు దేవుడు రాసి పెట్టుకున్నాడంట. ఈ రోజున జన్మిస్తాడు, ఈ సమయాన్ని జన్మిస్తాడు, పలానా కుటుంబంలో జన్మిస్తాడు, పలానా బిడ్డకి జన్మిస్తాడు అని దేవుడు రాయించాడు. మాత్రమే కాక మన మరణ దినం కూడా దేవుడు ముందు రాయించి పెట్టాడంట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి మాట, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను, నీ గ్రంథములో లిఖితమాయెను. ఆ కింద చదవండి. దేవా, దానికి పుట్టినోట్లు ఏం రాశారు చూడండి, లేక ఒకటైనా కాకముని పక్క చూడండి. నా అవయములను దినదినము ప్రతిరోజు ఎవ్రీడే నిరూపించబడుచు ఉండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు మొదటి రోజు ఏం తయారవ్వాలి, సెకండ్ డే ఏం తయారవ్వాలి, 3వ రోజు ఏం తయారవ్వాలి, ఇలా ప్రతిరోజు దేవుడు ఈ 9 నెలల్లో కూడా దేవుడు కడుపు లోపల ఎలా బిడ్డను పోషించాలి, ఎలా చూడాలి, అన్నిటినీ కూడా ముందుగా దేవుడు ఏ రోజున ఈ చేతులు నిర్మాణం కావాలి, ఈ అవయవ నిర్మాణం జరగాలి, కళ్ళు ఎప్పుడు తెరవాలి, సమస్తము దేవుడు ముందుగానే రాయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు 17 వచ్చి చదవండి. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించేదను అనుకుంటున్నా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై ఉన్నవి, ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే మనము
ఈ భూమి మీదకి రాకముందే దేవుడు మనకన్నీ ఉంచాడు. ఏంటి చెప్పండి, ఏముంచారు? మనం ఈ లోకం రాకముందే, మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చూస్తాం చెప్పండి? మన తల్లిని చూస్తాం, తండ్రిని చూస్తాం. మనల్ని హాస్పిటల్లో ప్రసవం అయిపోయిన తర్వాత, ఆపరేషన్ చేసిన తర్వాత ఆ థియేటర్లో ఉన్న ఆ హాస్పిటల్లో ఉన్నవారిని చూస్తాం, బయటకు వచ్చిన వారిని చూస్తాం. కానీ ఆ తర్వాత మనకు అందరికీ ఆలోచన చేయగలిగితే, మనం ఈ లోకంలో రాకముందు దేవుడు మనకి అన్నీ ఇచ్చారు. చూడండి, సూర్యుడు నువ్వు పుట్టకొచ్చారా, పుట్టకముందే ఉన్నాడా? పుట్టకముందే. ఈ భూమి, ఈ ఆక్సిజన్, ఈ కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఈ నీరు కానీ, సమస్తము కూడా మన పుట్టకముందే దేవుడు రెడీగానికి వచ్చాడు. ఆయన తలంపులు ఎంత విస్తారములు. మనం కూడా చూడండి, మన పుట్టినటువంటి పిల్లల కోసం ఇలా బిడ్డ పుట్టగానే స్వీట్లు తీసుకొస్తాం. ఎక్కడికి వెళ్ళి? షాప్కి వెళ్ళి స్వీట్స్ పంచుకుంటాం. ఏమంటే మా ఇంటికి వారసుడు పుట్టాడు, లేదా మా ఇంటికి బిడ్డ పుట్టారు అని చెప్పి మనం ఎలాగైతే సంతోషంగా వ్యక్తపరచడానికి స్వీట్లు తినిపిస్తాం. స్వీట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మనం ఏం చెప్తున్నామంటే, ఇదిగో నా ఇంటికి బిడ్డ పుట్టాడు అనే ఆనందంతో వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం ఒకసారి. ఆ తర్వాత ప్లాన్లు ఉంటాయి. ఏమని? ఆ బిడ్డ విషయమై ఉయ్యాల కొందామా, లేకపోతే పిల్లలకి ఎక్కడికి, ఇప్పుడు పిల్లలు చూడడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఏం వచ్చిన చేస్తారా? ఒత్తిన రారు. ఏమని తీసుకొస్తారు? బిడ్డ కోసం ఈ రోజుల్లో అయితే కొన్ని ఇస్తున్నారు కదా, ఆ కిడ్స్ వాళ్ళకి సంబంధించినవి ఇస్తారు. ఆ డైపర్లు కానివ్వండి, లేకపోతే పౌడర్ డబ్బాలు కానివ్వండి, జాన్సన్ బేబీ సబ్బులు కానివ్వండి, ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తారు. ఇలాగ వారికి పుట్టిన తర్వాత సిద్ధపరుస్తారు. ఆ తర్వాత ఆడపిల్లలు అయితే బిడ్డ ఎదుగుతున్న వయసు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? పోస్ట్ ఆఫీసులో డబ్బులు కడదాం, లేదా బ్యాంకులో డబ్బులు వేద్దాం. ఎందుకని? వారి వయసు వచ్చిన తర్వాత వాళ్ళకంటూ మనం సిద్ధపరచాలి అని మనం ఎన్నో సిద్ధపాటు చేస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారి చదువు నిమిత్తమై, ఇక ఆడపిల్ల ఉన్నారనుకోండి, ఇంకా జాగ్రత్త పడతాం. ఎప్పుడు లేని పిసినార్తనం ఎప్పుడు వస్తుందని చెప్పిన, ఇంటికి ఆడబిడ్డ ఉన్నప్పుడే పిసినార్తనం వస్తుంది. ఎందుకంటే ఈ బిడ్డ ఇక్కడ బిడ్డ కాదు, ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ, అక్కడ ఉండాలి బిడ్డ. కాబట్టి అన్నీ మనం ఏం చేస్తాం? వారి కోసం అన్నీ చక్కబాటు చేయడానికి వచ్చే అల్లుడు ఎలాంటి వాడు వస్తాడో ఇవన్నీ మనం బాగా ఆలోచన చేసి వారి గురించి ఎన్నో తలంపులు మనం కలిగి మన ఈ రోజుల్లో ఇక్కడ ఏం చేస్తామంటే బాగా సంపాదిస్తాం. వారి కోసం ఎన్నో ప్రయత్నం చేస్తాం. వారి జాబ్ కోసం, ఎన్నిటి కోసం మనం ఎన్నెన్నో ముందుగానే సిద్ధపాటు చేసుకుంటాం కదండి. అంటే ఒక తల్లిదండ్రులకి ఈ భూమి మీద నీవు వారి కోసం రాబోతున్న దినాల కోసం, రాబోతున్న సంవత్సరాల కోసం ముందుగా నువ్వు ఎంత ఏర్పాటు చేసుకుంటే, మనల్ని పుట్టించిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మనం పుట్టక ముందే సమస్తం మన కోసం ఏర్పాటు చేసిన దేవునికి ఇంకెంత తలంపులు ఉంటాయి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆయన తలంపులు చూడండి. మనసు చదువుదాం, 17వ వచనం చదువుదాం. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక గంటను లెక్కకు మించినదే ఎక్కువై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఈ భూమి మీద ఆలోచించేటువంటి తల్లిదండ్రులు ఆలోచనల కంటే, తలంపుల కంటే దేవునికి మన ఎడల గొప్ప ఉద్దేశం ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. గొప్ప ప్రణాళిక ఉన్నది. ఎప్పటి నుంచి ఉంది ఆయన ప్రణాళిక అంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో స్వయంగా దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ ఒక పనిని అప్పగించడానికి ముందుగా నీవు ఎప్పుడు నా ఏర్పాట్లో ఉన్నావు అని చెప్పడానికి దేవుడు ఏమన్నారంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదవమ్మా. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించుకుంటుని జనములకు ప్రవక్తగా నేను నియమించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఎంతమంది ఈ మాట నమ్ముతున్నారు? దేవుని స్తోత్రం చెప్పండి. నా బిడ్డలు ఎలాంటి ఒక ఇర్మియా ప్రవక్తల దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నట్లుగానే నా బిడ్డను, నా మనవన్ని లేదా నా మనవరాలని, నా కుటుంబీకులను, నా బిడ్డలను దేవుడు ఆ రీతిగానే ఏర్పాటులో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన చేయాల్సిన మాట. ఇది ఆనాడు ఇర్మియా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటనగా, ఇర్మియా నీవు గర్భము నుండి బయలు పడక మునిపే, అంటే నువ్వు గర్భంలో ఉండగానే నేనేం చేసుకున్నాను, నేను ఎరిగి ఉన్నాను. గర్భంలో నేను రూపించకముందే, అంటే ఒక రూపం నువ్వు రాకముందే, అవయవ నిర్మాణం ఇంకా జరగకముందే నేనేం చేసుకున్నాను, నేను నియమించుకుని ఉన్నాను, రూపించుకుని ఉన్నాను, ప్రతిష్ఠించుకుని ఉన్నాను. దేనికి? జనములకు ప్రవక్తగా నేను నియమించుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుని ఉద్దేశంలో, దేవుని తలంపులో మనం కడుపులో పిండముగా ఉన్నప్పుడే మనను గురించి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అంటే మనం పుట్టడానికి మూలం ఎవరంటే దేవుడు. ఇప్పుడు పుట్టిన మనము ఎవరి కోసం బ్రతకాలి అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోకి రావాలి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరి వలన పుట్టాము? మనం పుట్టించింది ఎవరు? కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట చదివితే, కీర్తనల గ్రంథము, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనల్ని పుట్టించెను. ఆయనే ఎవరు? దేవుడే మనల్ని పుట్టించాడు. చెప్పండి అందరి మాటలు. దేవుడే మనలను పుట్టించెను. మనము ఆయన వారము. మనము ఎవరి వారము? మనం ఆదివారం కాదు, సోమవారం కాదు, మనం దేవుని వారసులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరము? మనం దేవుని వారం. ఇప్పుడు ఈ బిడ్డ ఈ లోకంలో రాకముందు ఎవరు బిడ్డ? వచ్చిన తర్వాత కూడా ఎవరు బిడ్డ? అందుకని సంతోష్ రెడ్డి గారు ఇప్పుడు అంటారు ఏమంటే, నా మనవడని. కానీ ఎవరు బిడ్డ? మన దగ్గరికి వచ్చిన తర్వాత మన బిడ్డ. మన దగ్గర రాకముందే దేవుని బిడ్డ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా విషయం చెప్పమంటారా? మన బిడ్డ దేవుని బిడ్డ ఎలాగైతే జన్మించి లోకానికి వచ్చారో, ఆ బిడ్డ దేవుళ్ళో బ్రతికితే కూడా ఆ బిడ్డను బట్టి దేవునికి చాలా చాలా సంతోషం కలుగుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చాలా ఆనందం అనిపించే మాట ఏంటంటే, పిల్లలు వాళ్ళకి మనం ఏ రీతిగా మనం ప్లాన్లు వేస్తామంటే, పుట్టిన తర్వాత మనం వాళ్ళకి పడుకునే పరుపైన గుచ్చుకుంటుందేమో చాలా సుకుమారంగా చూస్తాం. వాళ్ళకి నున్నని పరుపు వేస్తాం. తలగడి లేదా తల కింద పెట్టడానికి చాలా స్మూత్గా వాళ్ళని హ్యాండిల్ చేస్తాం. పెద్ద పిల్లల్ని హ్యాండిల్ చేసడానికి చిన్నపిల్లలు హ్యాండిల్ చేస్తామా? చెయ్యం. వారు రాత్రిపూట ఏడ్చినా ఏం చేసినా కానీ చక్కగా వారిని ఏం చేస్తాం? లాలించి పోషించి బుజ్జగించి వారిని ఇంత చేస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఎదిగేదాకా మనం వారిని ఏం చేస్తామంటే గారాబంగానే చూస్తాం. చక్కగా వారికి ఏమి కావాలో అన్నీ వారికి పోషించడానికి ఇస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. అవసరమైతే ఏసీ లేకపోయినా ఏసీ వేయించుకు మరి ఎంత ఎవరి కోసం? బిడ్డ కోసమే, పిల్లల కోసం మనం ఏమైనా చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, అంటే మనము ఈ లోకంలో మన తల్లిదండ్రులకు ఎంత తలంపులు ఉంటాయో, మనల్ని గురించిన దేవునికి కూడా అంత విస్తారమైన తలంపులు కలిగి ఉంటాడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 22వ వచనం మనం చదవగలిగితే అక్కడ రాయబడిన మాట ఏమిటనగా, తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషయ్య కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని, దావీదు అనే వ్యక్తి నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చింది. అతని గురించి సాక్ష్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చారు సాక్ష్యం. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే ఒక బిడ్డ దేవుని దయలో, దేవుని ఉద్దేశముతో ఎప్పుడైతే ఎదుగుతూ ఆ బిడ్డ జీవితంలో దేవుని ఎడల ప్రణాళికలో ఉన్నాడని ఎరిగి ఆ బిడ్డ దేవుని కొరకైన ఆశతో బ్రతుకుతున్నప్పుడు దేవుడి ఇచ్చే సాక్ష్యం ఎలాగుంటుందంటే, నా బిడ్డ నా ఇష్టానుసారంగా జీవించాడు అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే మీకు ఏమర్థం అవ్వాలి, ఈ లోకంలో 2 ఇష్టాలు జరుగుతూ ఉంటాయని. ఎన్ని ఇష్టాలు జరుగుతాయంట? 2. ఒకటేంటి? నా ఇష్టం. రెండవది ఏంటి? దేవుని ఇష్టం. ఈరోజు చెప్పండి అందరూ కూడా, మనము మన ఇష్టం నెరవేర్చుకుంటే దేవుడు సాక్ష్యం ఇస్తాడా, లేదా దేవుని ఇష్టమును మన ఇష్టంగా తీసుకొని దేవుని కోసం ప్రతి దేవుడు సాక్ష్యం ఇస్తారా? అంటే దేవుని కోసం పుట్టిన నీవు దేవుని కోసం బ్రతుకుతూ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుతూ దేవుని సంతోషపెట్టే జీవితం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఆ బిడ్డను బట్టి దేవుడు ఎల్లప్పుడూ మన గురించి సాక్ష్యం ఇస్తారంట. హల్లెలూయా. కాబట్టి దావీదుని బట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. అతడు ఎవరి ఇష్టానుసార మనుషుడు అంట? దేవుని ఇష్టానుసార మనుషుడు. ఎందుకని? అతడు నా ఉద్దేశంలో అన్నీ నెరవేరుస్తాడు. నా హృదయంలో ఏముందో దావీదుకు తెలుసు. ఎలా తెలిసింది? దేవుని మనస్సు మనకు తెలియాలి అంటేనండి, దివారాత్రము ఆయన వాక్యమును ధ్యానం చేయాలి. ఎందుకంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథము ఎందుకు మనకు దేవుడు ఇచ్చారంటే, దేవుణ్ణి మనం ఎరిగి ఉండాలంట, దేవుని మనస్సు మనం తెలుసుకోవాలన్నా ఆయన వాక్యంలోనికి రావాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకనే భక్తుడైన దావీదు గారు ఏమన్నారంటే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడినవాడే, ఆకు వాడక తన కాలములో ఫలమే చెట్టుగా ఉంటాడు. గట్టిగా స్తోత్రం కలుగునుగాక. అతడు చేయనంతయో సఫలమవుతుంది. హల్లెలూయా. అలా నువ్వు సఫలం అవ్వాలంటే దావీదులా నువ్వేం చేయాలంటే దివారాత్రం వాక్యం ధ్యానించాలి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము చదవండి, 10వ వచనం అనుకుంటా. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము. నువ్వు హోరేబులో 8, 9 చదవమ్మా. మరియు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో నన్ను కట్టడలను ఉన్న కట్టడలను నీతి విధులు గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్త పడుము. నువ్వు కనులార చూచిన వాటిని మరువక ఉండునట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పుదుముగాక. ఏం నేర్పాలంట? మనం ఎక్కడి వరకు ఆలోచిస్తామంటే మన పిల్లల వరకు ఆలోచిస్తాం. కానీ దేవుడు ఏమంటున్నారు? నీ పిల్లల వరకు కూడా వారికి వాక్యం నేర్పించాలి. దేవుణ్ణి కట్టడలేంటి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని మార్గం ఏంటి అని ఎప్పుడు మనం ఏం చేయాలంట? దేవుడు చేసినటువంటి ఆ త్యాగం, యేసుప్రభువు వారు చేసినటువంటి ఆ ప్రాణ త్యాగం, యేసుప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఎందుకు ప్రాణం పెట్టారు, ఇదంతా మనం ఏం చేయాలి? మన ఎందుకోసం యేసు ఈ లోకానికి వచ్చారు అది చెప్పకుండా మన రోజుల్లో ఒక రోజు కూడా గడవకూడదండి. ధ్యానింప చేయాలి, పిల్లలకు చెప్పాలి. అందుకనే అదే అధ్యాయం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. 6-7 వచనాలు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు చదవమ్మా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి ఏం చేయించాలి? ప్రాక్టీస్ చేయించాలి, మెడిటేట్ చేయించాలి, అభ్యసింప చేయాలి, దాన్ని వారికి బోధించాలి, దాన్ని వారికి నేర్పాలి. ఏంటవి?
చదవండి మరొకసారి ఆ మాట. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. ముందు నీ హృదయంలో ఉండాలి. ప్రతి తల్లి తండ్రులు ఏం చేయాలంటేనండి, దేవుని వాక్యాన్ని హృదయంలో పెట్టేసుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకున్న ఆ మాటలను ఎవరికి బోధించాలంట? నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, నీవు కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడు, నీవు నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి నువ్వేం చేయాలి? వారితోటి మాట్లాడాలి. ఎప్పటి నుంచి మాట్లాడాలి? వారి బాల్యంలో నుంచి వారికి నేర్పించాలి. అందుకని ప్రభు ఏమన్నారంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనంలో మనం చదవగలిగితే ఈ మాట అందరూ కూడా మనం ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డ ఒకసారి ఆగండి. చిన్నప్పుడు నువ్వేమైతే నేర్పుతావో పెద్దవాడైనప్పుడు వాటి నుంచి వాడు తొలగిపోడు. చిన్నప్పుడు వారికి నేర్పకుండా మాటలు నేర్పితే వాడు నేర్చుకునే మాటలు నేర్చుకోకుండా ప్రవర్తన నేర్చుకుంటే వాడు పాడైపోతాడు. సామెతల గ్రంథం 22:6లో ఎప్పటి నుంచి వారికి నేర్పించాలి? బాలుడుగా ఉన్నప్పుడు నేర్పించాలి. ఇప్పుడు వానికి నేర్పము. ఎందుకంటే బాల్య వయసులో నుంచి ఆ పిల్ల ఎదుగుతున్న వయసులో నుంచి ఏమైపోతారు? చెడిపోతారు. బైబిల్లో మాట ఉంది, నరులు లేదా బాల్యంలో ఉన్నప్పుడే మనుషులు ఏమవుతారంట? వారి హృదయం చెడిపోతుందంట. కాబట్టి ఎప్పుడు నేర్పించాలి వాళ్ళకి? బాలుడిగా ఉన్నప్పుడే, ఒక వయసుకు వచ్చినప్పుడే వారికి ఏం చేయాలి? నేర్పించాలి. ఇప్పుడు పసిపిల్లలకి ఏం తెలియదు, మేలైనను కీడైనను ఎరుగరు వారు, తెలియదు వాళ్ళకి. వారి చిన్నప్పటి నుంచి మనం ఎంత గారాబం చేస్తామో, ఎంత వారికి మారాహం చేస్తామో, వారు ఏం కావాలనుకుంటే అది ఇస్తూ ఉంటామో, ఇవన్నీ మనం ఇవ్వడం మంచిదే. కానీ ఏది మంచో ఏది చెడో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనకు తెలుసు కదా. ఉదాహరణకి ఐస్ క్రీమ్ ఇస్తామనుకుంది, పిల్లలకి అడుగుతారు వాళ్ళు, నాన్న ఐస్ క్రీమ్ కావాలని చెప్పని. అడిగినప్పుడు ప్రతిరోజు ఐస్ క్రీమ్ పెడితే ఏమవుతుంది? జలుబు చేస్తుంది. లేదు అప్పుడప్పుడే కదా అని ఇచ్చామనుకోండి, నువ్వు ఐస్ క్రీమ్ ఇస్తావు, ఎక్కడికో తీసుకెళ్తావు. ఇలా తాతయ్య ఏమంటారు? ఎక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూపిస్తాడు షాప్ దగ్గర, ఏమని, నాకు ఏం కావాలి? లాలీపాప్ కావాలి, నాకు ఆ ప్యాకెట్ కావాలి, నాకు ఆ డ్రింక్ కావాలంటాడు. కింద ఇంటికాడ ఏమైపోయింది? ఐస్ క్రీమ్ అయిపోయింది, చీకేసాడు, పాడేశాడు. అక్కడ ఏమైంది? డ్రింక్ తాగాడు. మళ్ళీ ఇంటికాడికి ఏమవుతుంది? పెరిగేసి అన్నం పెడతావు, ఏమవుద్ది? అదే ప్రతిరోజు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు అంటే మనకు తెలుసు, ఇది మనం అనుభవించి ఉన్నాం కాబట్టి మనం చెప్తాం. ఇది ఎంతవరకు మనం చేస్తామో దేవుని వాక్యమును కూడా ఒకరు మనం ఏం చేయాలంటే అనుభవించాలి, చదవాలి, తినాలి వాక్యాన్ని. యెహెజ్కేలు ఏమన్నాడు? యెహెజ్కేలు 8 గారు ఏమన్నారు? దేవుని వాక్యం నాకు దొరకగా భుజించానంటున్నాడు ఆయన. తిన్నాడంట. తింటే ఏమైంది? తేనె కంటే మధురముగా ఉన్నది. ఇప్పుడు తిన్నటువంటి ఆ రుచికరమైనటువంటి ఆ పదార్థమైన జీవాహారమైన వాక్యం ఏం చేయాలి? నీవు నీ బిడ్డలకు ఎప్పటి నుంచి నేర్పాలి? చిన్నప్పటి నుంచి వారికి నేర్పితే వాడు పెద్దవాడైనా వృద్ధుడైనా సరే, మా తాత నాకు నేర్పించాడు, మా నాన్న నాకు నేర్పించాడు, మా నాన్నమ్మ నాకు నేర్పించింది, మా అమ్మమ్మ నాకు నేర్పించింది, మా అమ్మ నాకు నేర్పించింది చెప్పని వాడు అప్పటి నుంచి వాడు తొలగిపోడంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే నువ్వు నేర్పించిన బోధ, నువ్వు నేర్పించిన పాఠం ఎక్కడిది? అది దేవుని నోటి నుంచి వచ్చేటువంటి మాట. దేవునికి స్తోత్రం. అది భూ సంబంధమైన మాట కాదు, పర సంబంధమైన మాట. కాబట్టి నీ బిడ్డల ఆత్మీయ జీవితమును ఒక రూపానికి తీసుకొచ్చే వాక్యమును, శక్తిగల వాక్యమును వారి హృదయంలోకి నువ్వేం చేయాలంట? ఎల్లప్పుడూ వారు నింపుతూ ఉండాలి, చదివిస్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, బోధిస్తూ ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. నువ్వు ప్రార్థన చేయకుండా ప్రార్థన చేయి అన్నావు అనుకోండి, నువ్వు చేయముందంటారు. నువ్వు వాక్యం చదవకుండా వాక్యం చదువు అన్నావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు ముందు నువ్వు చదువు అంటారు. కాబట్టి మనం చేసి వారికి నేర్పించాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటేనండి, వారికున్న ఉద్దేశం ఏంటంటే, నేను స్కూల్ చూస్తూ ఉంటాను, మనం ఏం చేస్తే అది వాళ్ళు చేస్తారు, మనం ఏం చెప్తే అది వాళ్ళు వింటారు, మనం ఏమి తప్పు చెప్పినా తీసేసుకుంటారు వెంటనే. ఎందుకంటే చిన్నపిల్లల మనస్సు ఎలాగ ఉంటుందంటే, ఎలా ఉంటుంది చెప్పండి? లోబడే మనస్సు. ఏ మనస్సు అది? ఎవరికి లోబడతారు? ఇప్పుడు బయటికి వెళ్ళాలి, మనం హద్దు పెడతాం, నువ్వు లోపలే ఆడుకో, బయటికి వెళ్ళొద్దంటాం. అప్పుడు ఎలా చేస్తారు?
బయటికి వెళ్తే ఏదో ప్రమాదం ఉందని ముందుగానే వాళ్ళు ఏం చేస్తారు, లోపల ఆడుకుంటారు. హద్దు పెడితే వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధిమంతులుగా నేర్చుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, అందుకే ప్రభు చెప్పారు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారుగా కావాలన్నాడు దేవుడు. అలాంటి వారిదే పరలోక రాజ్యం. ఎందుకు మాట చెప్పాడు దేవుడు అంటే, మీరు మార్పు నొందారు, చిన్న బిడ్డలుగా ఉండాలి అంటే లోబడాలి. అనుదినము కూడా వారికి ఆకలేస్తే ఏమంటారు, అమ్మా అంటారు. ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఎవరు సహాయం కోరుతారు, నాన్న అంటారు. ఇలాగనే తల్లి తండ్రిపై పిల్లలు ఎలాగైతే ఆధారపడతారో, ప్రతి దేవుని నమ్ముకున్నటువంటి జనాంగమా, దేవుని బిడ్డలారు మీరు ఏం చేయాలి, మనం అందరం ఏం చేయాలంట, దేవునిపై ఆనుకొని దేవునికి కావాలి. దేవుని స్తోత్రం కలిగి గాక. నీ చేయి నాకు అవసరం లేదనుకుంటే, తండ్రి చేయి వదిలిపెట్టేస్తే పిల్లడు పారిపోతే ఏం చేస్తాం మనం? కాబట్టి పిల్లలకు నేర్పించే బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులుగా మనది. ఏం నేర్పించాలి? మొదటిగా దేవుని మాటలను వారికి నేర్పించాలి. ఏం చేయాలి? బైబిల్లో ఒక ఆమె నేర్పించింది. ఏం నేర్పించింది? ద్వితీయోపదేశక 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 22వ అధ్యాయము 2-3 వచ్చిన చదవండి ఒకసారి. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. 1 సంవత్సరం పరిపాలన చేశాడట. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు. ఒకసారి ఆగమ్మ, ఆమె ఎవరట? అతల్యా. ఈ అతల్యా అనే ఈ తల్లి ఏం చేసింది? దుర్మార్గముగా ప్రవర్తించుటకు తన కుమారుడికి ఏం నేర్పించిందంట? చిన్నప్పటి నుంచి ఎలా దుర్మార్గంగా ప్రవర్తించాలో నేర్పించిందంట. ఏమి నేర్పించింది అంటే, మంచి నేర్పించింది, చెడు నేర్పించిందా? చెడు నేర్పించింది. అంటే చిన్నప్పుడు నువ్వేం నేర్పిస్తావో పెద్దవాడైనప్పుడు వాడికి అదే ఆలోచన పుడుతుందంట. ఈ అత్తలు ఏం నేర్పించిన వారికి? దుర్మార్గం ఎలా ప్రవర్తించాలో వాడికి నేర్పుతూ వచ్చాను. చదవండి. దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతను నేర్పుచూ వచ్చును గనుక అతడును అహాబు సంతతి వారి మార్గమునందు నడిచెను. అహాబు సంతతి వారి వలె అతడు యెహోవా దృష్టికి ఏమైపోయాడంట? చెడు నడత నడిచాడంట. అతని తండ్రికి ఎప్పుడు నేర్పించిందామె? అంటే నువ్వు బాల్యంలో ఏమి నేర్పిస్తావో అది వాని హృదయంలోకి చేరుతుందంట. ఈరోజు మనకు ఒక ప్రశ్న దేవుడు పెట్టాడు, మంచి మాటలు నేర్పిస్తున్నారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, ఏ తల్లిదండ్రులైనా గుర్తుపెట్టుకోండి, పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచన చేయండి. 4 గోడల మధ్య జరిగే గొడవల మధ్య పిల్లలు ఉంచుకోండి. ఏం చెప్పాను? 4 గోడల మధ్య జరిగే గొడవల మధ్య ఎవరిని ఉంచకూడదు. ఉంచితే ఏంటి ప్రాబ్లం? వారు అయ్యే వింటారు, అవే తలలోకి వెళ్తే, అవే మెదడులోకి వెళ్తే అది వాళ్ళకి ఎలాగుంటుందంటే, చిన్న పిల్లలకు తెలియదు. వయసు వస్తున్న పిల్లలు అనుకోండి, అదే త్రాగుడు, అదే గొడవలు, అదే కొట్లాట్లు ఇవన్నీ ఉన్నాయనుకోండి సహజంగా ఉన్న కుటుంబాల్లో. ఈ పిల్లలు ఏమవుతారు? ఇప్పుడు వారికి మైండ్ డిస్టర్బెన్స్ అయిపోద్ది, బయటికి వెళ్ళిపోతారు. ఏరా ఇంట్లో ఉన్నట్లయితే నువ్వు అన్నావు అనుకోండి, ఇంట్లో ఉండమంటే ఏముండమంటావు అమ్మా? ఇంట్లో ఏం జరుగుతుంది? ఎప్పుడు కూడా నేను గొడవలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. బయటికి వెళ్ళిపోతామంటారు, బయట స్నేహం చేస్తారు. బయట ఏముంటాయి? అక్కడ కూడా లోకము చెడిపోయింది, ఇల్లు చెడిపోయింది. ఒక మాట చెప్తే వినండి, ఇల్లు బాగుంటే, కుటుంబం బాగుంటే నీ బిడ్డ సమాజంలో కూడా బాగుపడతాడు. దేవునికి స్తోత్రం. ఇల్లు పాడైపోతే, కుటుంబంలోని సరిగ్గా సఖ్యత లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నీకు సఖ్యత దొరకదు. అందుకనే కుటుంబం ఎక్కడైతే సంతోషంగా ఉండాలంటే, సహోదరులు ఐక్యత కలిసి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ఒక మాట చెప్తే వినండి, ఏ కుటుంబంలోనైతే తల్లి తండ్రి కుటుంబం కలిసి ప్రార్థన ఉంటుందో అక్కడ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ కుటుంబంలో చిన్న పరలోకంగా మారుతుంది ఆ కుటుంబం అంతా. దేవునికి స్తోత్రం. చిన్న పరలోకం ఏంటి? నీ కుటుంబమే. యోబు 1:5 రాయబడిన మాట. యోబు 1:5 యోబు గారు తన కుటుంబంలో అరుణోదయములు లేచి తెల్లవారుజామున
తన పిల్లలు ఎంతమంది? మొత్తం 10 మంది పిల్లలు. ఎంతమంది? 10 మంది పిల్లలు. ఎంతమంది మొత్తం? 10 మంది. 7 కుమారులు, 3 కుమార్తెలు. ఈ 10 మంది నిమిత్తమే ఎన్ని పనులు ఉన్నాయో, ఎంతమంది పనివారు ఉన్నారో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఉదయంలో లేచి ఏం చేశారంట? చదవండి అన్నమాట. యోబు 1:5. వారి వారి విందు దినములు పూర్తి కాగా, వారి విందులు పూర్తి కాగా యోబు. చూడండి, ఈ 10 మంది కూడా ఐక్యతగా ఉన్నారు. దేవుని స్తోత్రం. గొడవలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది ఐక్యత అంటే. విందుకు వెళ్ళినప్పుడు కూడా ఐక్యతగా వెళుతున్నారు. మరి ఈరోజు పిల్లలుగా ఉన్నారు. ఎలా ఉంటారు చెప్పండి? ఒక్కరిని చూడడానికి మనం ఏం చేస్తాం? లభు దీపం అంటాం. 10 మంది పిల్లలను పోషించాడు. ఆ 10 మంది ఎలా ఉన్నారంటే వారికి ఏం నేర్పించాడు? ఐక్యత నేర్పించాడు. ఐక్యత ఉండాలన్నా అలా ఉండకూడదని నేర్పిస్తూ వచ్చాడు. అప్పుడు ఏమయ్యారు వాళ్ళు? ఎక్కడికి వెళ్ళినా కలిసి కట్టుకెళ్ళారు. దీనంగా ఒక్కది వెళ్ళిపోలే, ఒక్కది వెళ్ళలే. ఒంటరిగా వెళ్ళిన చోట అపోది వెనక్కి వస్తూ ఉంటాడు. ఏమైంది ఇక్కడ? విందుకు వెళ్ళినప్పుడు కూడా కుటుంబంగా ఐక్యతకి వెళ్ళారట. తర్వాత చదవండి. విందులు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమోనని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నిమిత్తం? ఒకటి చూడండి. యోబు ధనవంతుడు. ఆ దేశంలో, ఆ భూమి మీద యోబువంతుడు ధనవంతుడు లేడు. దేవుని అందరూ భయభక్తులు కలిగిన వాడు, చెడుతను అసహించుకున్నవాడు, దేవుని దగ్గర గొప్ప సాక్ష్యం పొందుకున్నవాడు. ఇంత గొప్ప వ్యక్తి దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండడానికి, తన కుటుంబం ఎక్కడ పాడవకుండా కాపాడుకోవడానికి తన కుటుంబంలో ఒక సేవకుడిగా మారాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఏమన్నాడు యోబు గురించి? నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? సేవ అంటే మందిరం ఒకటే ఉండడం కాదు. సేవ అంటే నాకు మందిరం ముందు నేను మందిరం కట్టుకున్నానని చెప్పడం కాదు. సేవ అంటే నీ కుటుంబంతో ప్రారంభించబడాలి. ఏంటా సేవ? నీ కుటుంబంలో నీ పిల్లలు సరిగ్గా చూసుకోవడం, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు చెప్పడం, వారికి మంచి చెప్పాలి. చెడుత్రోళ్ళకి వెళ్ళిపోతే వారిని అడగాలి. భోజనం చేసే ముందు, భోజనం చేసిన తర్వాత, అమ్మ భోజనం చేసే ముందు ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. భోజనం దగ్గర కూడా వారితో మాట్లాడాలి, వారితో ముచ్చడించాలి. ఈరోజులో ఏమైపోయింది? ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ పట్టుకుని డిస్టెన్స్ ఎక్కువైపోయింది. పిల్లలకి, తల్లికి కూడా, తల్లిదండ్రులకు కూడా. 6 రోజులు బయట ఉంటున్నారు. 7వ రోజేమో ఎక్కడికి వెళ్దామన్నా పిల్లలకి వీళ్ళకి కుదరవు. స్కూళ్ళు, కాలేజెస్ ఉంటున్నాయి. అంటే సమయం పిల్లలకి, తల్లిదండ్రులకు ఉంటున్నాయి. ఈ రోజుల్లో లేవు. ఉదయం నాన్న ఎక్కడికో బయటకు వెళ్ళిపోతాడు పనికి, నైట్ ఎప్పుడో వస్తాడు. ఇలా పిల్లలు ఏమైపోతున్నారు? పడుకుని పోయి ఉంటారు. నేర్పించదు వారు అంటే చిన్నప్పుడు నేర్పించడానికి వారికి కుదరట్లేదు. మరి తల్లి ఏం చేస్తారు? అందుకనే మనం వారికి నేర్పించడానికి ఒకటే, మీరు మంచి మాటలు చెప్పండి. ఇంకా చెప్పాలంటే బైబిల్ వారికి బోధించండి, వారికి వాక్యం నేర్పించండి. నువ్వు నేర్పించలేని స్థితిలో ఉండగలిగితే తప్పనిసరిగా నీ పిల్లలకు అపోది నేర్పిస్తాడు. ఇంకా మనం నేర్పించబోతే ఎవరు నేర్పిస్తాడు? ఇంకా అపోది నేర్పిస్తాడు. మనం నేర్పించాలి. అందుకనే ప్రభు అనేసార్లు మాట చెప్పిన మాట అది, నేర్పించండి అని. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనంలో కూడా అబ్రహాము ఏం నేర్పించాడు పిల్లలకి? ఆదికాండం 18-19 వాక్యం చదవండి బైబిల్. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతిని న్యాయములు జరిగించవలనని యెహోవా మార్గమును గైకొనుటకు, యెహోవా ఆజ్ఞలను గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను. దేవునికి అబ్రహాముకి ఇంకా సంతానం పుట్టక ముందే దేవుడు ఎరిగి ఉన్నాడు. మనం తల్లి గర్భంలోకి రాకముందే, అసలు ఈ భూమి మీదకి రాకముందే దేవునికి తెలుసు. ఇప్పుడు నీకు సంతానం లేకపోవచ్చు, ఇప్పుడు ఇంకా నీకు పెళ్ళి అవ్వకపోవచ్చు, నీకు రేపొద్దున ఎవరితో పెళ్ళి అవుతూ కూడా ముందు దేవునికి
తెలుసు. తర్వాత ఎలాంటి బిడ్డను పుట్టుతాడో తెలుసు దేవునికి. వారికి నువ్వేం నేర్పిస్తావు దేవునికి తెలుసు. దేవుడు నీకు లెక్క అడుగుతాడు. ఒక రోజున ఏమడుగుతాడు దేవుడు? లెక్క అడుగుతాడు. ఏలీ, ఎంత వాక్యం బోధించావు, ఎంత సేవ చేసావు, దీపం మారిపోకుండా కాపాడుతూ వచ్చావు, మరి నీ కుమారులు ఏం చేస్తున్నారు చూసావా? అడగలేదా దేవుడు? లెక్క అడిగేశాడు దేవుడు. వారు తప్పు చేస్తున్నారట, ఈయనేమో గణపరుచుకుంటూ వచ్చారంట. తప్పు చేసినా కానీ ఖండించకుండా దేవుడు చూసుకుంటాడులే. ఏమంటారు చాలామంది, నీ పిల్లలు పాడైపోతూ తాగెత్తున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడంటే దేవుడు చూసుకుంటాడు. అమ్మాయి ఎంత చెప్తున్నామో ఎంత చెప్పినా మారట్లేదు వీడు. ఆడు తలరాత అలాగుంది. తలరాత కాదు, నీ బుద్ధి సరిగ్గా ఏడిస్తే ఆడు బాగుంటాడు. అందుకు దేవుడు ఏమన్నారు? సామెత ఒక మాట సామెత కూడా బైబిల్లో ఉంది. ఏంటంటే బిడ్డ తల్లి ఎక్కడ ఉంటే బిడ్డ ఎక్కడ ఉంటుందట? తల్లి గట్టును మేస్తే బిడ్డ ఎక్కడ మేస్తుంది? అంతే. కాబట్టి మనం ఏ నేర్పుతామో అదే వారు నేర్చుకుంటారు. మంచి నేర్పితే మంచి నేర్చుకుంటారు, చెడు నేర్పితే చెడు కూడా వారు నేర్చుకుంటారు. దానికి మూలం ఎక్కడ? పిల్లలుగా ఉన్నప్పుడే, బాల్యంలో ఉన్నప్పుడే వారు నేర్పించాలి. లేదా వారు ఏమైపోతారంట? త్రోవ తప్పిపోతూ ఉంటారు. అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా పాపం చేసి పాపులమయ్యాం. మనం వాళ్ళు లాక్కు రాలేం. నీ కోపం వస్తే ఒక్కోసారి వాళ్ళు చేసే పనులకి ఎంత చెప్పిన మాట వినరు, తిరుగుబాటు చేస్తారు. నువ్వు వెళ్తే వెళ్ళు, గుడికి చర్చికి వెళ్తే వెళ్ళు, మాకెందుకు చెప్తున్నావు నువ్వు? నీ భక్తి నువ్వు చేయి, నాకెందుకు చెప్తున్నావు నువ్వు? రకరకాలు మాట్లాడతారు వాళ్ళు, తిరుగుబాటు చేస్తారు. ఎన్ని మాట్లాడినా నీ మాట బట్టి వారు మారరు. నీలో నుంచి దేవుడు మాట్లాడాలి. అలా మాట్లాడాలంటే నువ్వు దేవునితో సహవాసం చేయాలి. నీవు దేవునితో సహవాసం చేయకుండా అందుకు ప్రభు చెప్పారు, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. ముందు నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాలో ఉండాలి. అప్పుడే నీ నోటికి నా మాటలు అందిస్తాను. అప్పుడు వారు మాడతారు. దేవుని స్తోత్రం కలిగుండగాక. హల్లెలూయా. బలవంతంగా ఎంత చెప్పినా వారు మాట వినరు. శరీర సంబంధమైన బోధ వారికి ఎక్కదు, ఆత్మ సంబంధమైన బోధే అవతల వ్యక్తి ఆత్మలో వారికి కార్యం చేయగలదు. దేవునికి స్తోత్రం కలిగుండగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట చదువు ముగించుకుందాం. ఏంటా మాట అంటే, హన్న ఏమి నేర్పించి చిన్నప్పటి నుంచి బిడ్డకి? దేవుని గురించి, దేవుని మందిరము గురించి. అసలు దేవుణ్ణి హన్న అడిగిన ఒకే ఒక కోరిక ఏంటంటే, ప్రభువా నీవు నాకు బిడ్డనిస్తే, మగ బిడ్డనిస్తే, ఈ మందిరంలో సేవ లేదయ్యా, మందిరంలో జరుగుతున్న సేవ కూడా వృద్ధాప్యం అయిపోయినటువంటి ముసలివాడు ఉన్నాడు, అతడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, బిడ్డలేమో పాడైపోయారు, వారి వల్ల సేవ సరిగా లేదు, వారి స్త్రీలను కూడా పాడు చేస్తున్నారయ్యా. ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉండగా దయచేసి నాకు నువ్వు గర్భం తెరిస్తే ఆ బిడ్డని నీ సేవకి ఇస్తాను. దేవుడు మురిసిపోయాడు అక్కడ పరలోకంలో. ఏమి కాకపోతే ఇంకెవరికి ఇద్దాం అనుకున్నాడు, దేవుడు ఇచ్చేశాడు అంతే. అప్పటిదాకా ఎన్ని నిందలు పడింది ఆమె, ఎంత అవమానపడింది ఆమె. ఆ నిందలన్నీ కూడా దేవుడు రెట్టింపు గంటగా దేవుడు మార్చేశాడంట. ఎలా మార్చగలిగారు? ఆమె చేసిన మొక్కుబడి, ఆమె చేసిన ప్రార్థన ఆ రీతికి దేవుడిని కదిలించింది. దేవుడు కదిలి ఆమె జీవితంలో కార్యం చేయగానే ఆమె పాలు విడిచి నాటి నుంచి దేవుని సంధికి మొక్కుబడిగా అప్పగించేసింది. దేవుడు ఆ వ్యక్తిని ప్రపంచంలోనికి ఒక న్యాయాధిపతికి దేవుడు అతన్ని మార్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రజల మధ్యలోకి రాలేని పరిస్థితిలో ఉన్న జీవితంలో నుంచి పెంట కుప్పల మీద దేవుడు వారిని లేవనెత్తి అనేకులకు ఒక మార్గదర్శకంగా దేవుడు చేశాడంట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అతను వస్తుంటే, ఎదిగిన తర్వాత వస్తూ ఉంటే, ప్రవక్తగా మారిన తర్వాత వస్తూ ఉంటే అనేకులు ఏమన్నారు చెప్పినా, సొమెలు వస్తూ ఉంటే భయం వేసింది అందరికి కూడా. ఏమనేవారు? నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడిగేవారంట. అంటే ఒక ప్రవక్త వచ్చాడంటే హెచ్చరిక చేసే వస్తాడు. ఆయన హెచ్చరిక తీసుకొస్తాడు కాబట్టి ఏమన్నా కారణం ఉందా అని భయపడిపోయేవారు చూడగానే. సమాధానంగా వస్తున్నావంటే అర్థమయ్యేది ప్రవక్తలంటే దేవుని ఉద్దేశం పూర్తిగా నెరవేర్చి చెప్తే ఉండేవారు అన్నమాట అండి. కాబట్టి
ఆ రోజున ఏ విధంగా అయితే వారు నేర్పించు వచ్చి ఉన్నారో అలాగా హన్న మందిరం గురించి నేర్పించి ఉంది. తర్వాత 2 అబ్రహాము నీతి న్యాయమును నేర్పించుకుంటూ వచ్చారు. అతలు ఏం నేర్పించింది? అతల్యా దుర్మార్గంగా ప్రవర్తించి నేర్పించింది. మనం ఏం నేర్పించాలి పిల్లలకి? ఎప్పుడు నేర్పించాలి పిల్లలకి? ఎలా నేర్పించాలి పిల్లలకి? ఏమి అభ్యసింప చేయాలి వాళ్ళతోటి? పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు మనం ఏం బోధించాలి వాళ్ళకి? మనం విన్నాం కదా, మనం ఏం చేయాలి? వారికి నేర్పించాలి. ముందు మనం ఏం చేయాలి? ముందు మనం పాటించి నేర్పించుదాం. దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.